నమస్తే మామ ఎట్లున్నారు? గర్ల్ ఫ్రెండ్. 'రష్మిక మందాన' యాక్ట్ జేసింది ఈ సినిమాలో. 'రాహుల్ రవీంద్ర' యాక్ట్ జేసి డైరెక్ట్ జేసిండు ఈ సినిమాని. ఈ సినిమాలో మంచి పాయింట్ ఏందంటే స్టోరీ ఒక యూనిక్ స్టోరీ. అంటే అందరికి తెలిసిన స్టోరీ. అందరి జీవితాల్లో చాలా మంది జీవితాల్లో అయ్యుంటది. ఆ స్టోరీనే తీసుకొని దాన్ని బాగా రాసుకున్నాడనుకోవచ్చు. బట్ తీసే విధానంలో మనోడు చాలా స్లో నేరేషన్ జేసిండు. చాలా స్లో అంటే అరే! ఏందిరా భయ్ ఇంకా ఏందిరా బాబు అనిపిస్తా ఉంటది. బట్ ఈ విషయాన్ని ఇట్లనే న్యాచురల్‌గా చాలా ఆర్గానిక్ వేలో చెప్పాలి అని అనుకోవడం ఆయన గొప్పతనం. బట్ మనకి ఆయన మన పరంగా గూడా ఆలోచించి కొంచెం ఇంకా డిఫరెంట్‌గా చెప్తే బాగుండేదనిపించింది. ఎందుకంటే నీకు ఇంటర్వెల్ ముందు ఒక 15 నిమిషాల ముందు వరకు నీకు అరే బాబు! ఏందిరా బాబు! మస్తు బోర్ కొడతా ఉంటది. చాలా బోర్ కొడతది. కానీ ఎప్పుడైతే రోహిణి గారు ఎంట్రీ అయితారో ఒక సీన్ ఉంటది. ఒక సీక్వెన్స్ ఉంటది. ఆ సీన్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఆ ఫ్రేమ్స్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ ఫ్రేమ్స్. రష్మిక ముందు అద్దం, ఈ సైడ్ రోహిణి గారు ఆమెను చూసిన విధానం, అక్కడ జరిగిన కాన్వర్జేషన్స్ వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఎక్స్‌ట్రార్డినరీ సీన్ అది. ఆ ఫ్రేమ్స్ మాత్రం చాలా బాగా పెట్టిండు. అండ్ అక్కడి నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ వరకు చాలా బావుంటాయి. ఫ్రేమ్స్ గాని, అండ్ రష్మిక యాక్టింగ్ గాని ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ చేసింది. అండ్ ఇదే మూడు ఇట్లనే బావున్నది అనుకునేటప్పుడు సెకండ్ హాఫ్‌లోకెళ్ళేసి మళ్ళీ ఆ స్లోనెస్‌ని సెకండ్ హాఫ్‌కి క్యారీ చేయడం అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో గూడా మనకి అరే! ఆల్రెడీ పాయింట్ రివీల్ అయిపోయింది గదా! సెకండ్ హాఫ్‌లో సంథింగ్ డిఫరెంట్‌గా ఉంటదేమో డిఫరెంట్‌గా దాన్ని ఆ నేచురల్ వేనే ఆప్ట్ చేసుకొని ఆయన దాన్నే తీసుకపోతూ అండ్ చేసిండిగ. దాన్నే చేస్తా ఉంటాడిగ. అండ్ ఒక రూమ్‌లో ఒక ఇంటర్వెల్ ఇంటర్వెల్ గాదు. ఒక రూమ్ సీక్వెన్స్ ఉంటది. అంటే ఆ కాలేజ్‌లో ఒక రూమ్ సీక్వెన్స్ ఉంటది. అప్పుడు రష్మిక ఏం చెప్పాలనుకుంటుందో అండ్ హీరోకి జెప్తది. ఆ చెప్పే విధానంలో అక్కడ ఒక డిఫరెంట్ స్టైల్‌లో రష్మిక చెప్పుంటే చాలా బాగుండేదేమో అనిపించింది. బట్ చాలా సింపుల్ వేలో చెప్పేస్తది. అండ్ తర్వాత జరగాల్సినవన్నీ జరుగుతా ఉంటాయి. బట్ లాస్ట్‌కి ఎట్లయితే రష్మిక బర్స్ట్ ఔట్ అయితదో, ఆ బర్స్ట్ ఔట్ అయ్యే సీన్ మాత్రం చాలా బాగుంది. దాన్ని తీసిన విధానం గూడా చాలా బాగా పెట్టిండ్రు. అండ్ ఓవరాల్‌గా సినిమా అయితే ఓకే. చాలా స్లో నేరేషన్. చాలా అంటే చాలా స్లో నేరేషన్. చూడాలనుకుంటే ఎవరైతే 'రష్మిక' ఫ్యాన్స్ ఉన్నారో, 'రాహుల్ రవీంద్ర', 'చీలా' నచ్చిన వాళ్ళున్నారో పోవచ్చు. బట్ చాలా ఓపికతో కూర్చొని చూడాల్సిన మూవీ ఇది. బాయ్.